ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్ర ప్రజలకు ఒక బ్రేకింగ్ న్యూస్, వైసీపీ పార్టీకి షాకింగ్ న్యూస్. ఇప్పుడు మనం చెప్పబోయేది నూతన డీజీపీగా ఎవరు రాబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డీజీపీని అయితే ఖచ్చితంగా మార్చడం ఖాయం. ఎందుకంటే ఆయన టెంపరీ డీజీపీ. మిగతా విషయాలను కాసేపు పక్కన పెడితే ఆయన టెంపరీ డీజీపీ. కంపల్సరీ ఎన్నికల సమయంలో టెంపరీ డీజీపీని అనుమతించే పరిస్థితి ఎక్కువ శాతం ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే రెగ్యులర్ డీజీపీ ఉంటారో ఆయనకే ప్రాధాన్యత ఇస్తుంది. సో ఆ కోవలో ఆయన తప్పుకోవడం ఖాయం. మరి ఎవరు డీజీపీగా రాబోతున్నారు అంటే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఏబి వెంకటేశ్వరరావుని ఏపీ డీజీపీకి చేయటానికి కొంత ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ జరుగుతుందని చెప్పి వార్త అయితే నడుస్తుంది. దానికి ప్రధానంగా బలం చేకూర్చే అంశం ఏంటంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలి. జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకునే ఈసారి ఎన్నికల్లో గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే తనకి కావాల్సిన వారిని ఎస్పీలుగా, డీజీలుగా, ఐజీలుగా అందరిగా వేసుకున్నారని చెప్పి ప్రచారం నడుస్తుంది. స్వయానా డీజీపీయే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నాడని వాదనలు ఉన్నాయి. సరే పక్కన పెడదాం. కాబట్టి మరి ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డిని అంటే ముందు పోలీసు శాఖలో ప్రక్షాళన జరగాలి. కాబట్టి కింది నుంచి పైదాకా ప్రక్షాళన అనేది ఇప్పుడు సాధ్యపడదు. కాబట్టి ఒకళ్ళని ప్రక్షాళన చేసినా మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వాళ్ళ మనుషులే వస్తున్నారు. కాబట్టి ఏం చేయాలని ఆలోచించిన ఈ కూటమి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు. వాస్తవానికి అందరూ అనుకుంటారు ఏబి వెంకటేశ్వరరావుని ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం కాదు, ప్రభుత్వాన్ని ఏబి వెంకటేశ్వరరావు 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. సరే అధికారాన్ని ఉపయోగించి సస్పెండ్ అయితే చేయగలిగారు. బట్ అంతకు మించి ఏమీ చేయలేకపోయారు. ఏబి వెంకటేశ్వరరావుని కనీసం ఆయన తలలో మెరిసిన వెంట్రుక కూడా ఈ ప్రభుత్వం పీకలేకపోయింది. ఎందుకనంటే ఆయన దగ్గర తప్పు లేదు కాబట్టి. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు దేనికైనా సరే. సో వాస్తవానికి ఎందుకు ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి పక్కన పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా వేటు వేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఏబి వెంకటేశ్వరరావు. ఎందుకనంటే గతంలో చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేశారు అనేది వాళ్ళ వాదన. సరే అది పోలీస్ శాఖలో సాధారణంగా అధికార పార్టీకి కొంచెం అటు ఇటుగా పనిచేస్తారనేది అందరికీ తెలిసింది. ఇప్పుడున్న పోలీస్ శాఖలు అయితే ఏకంగా పాతదోసులుగా మారిపోయారు కదా. సో మనం దాని గురించి పెద్దగా దీంతో పోలిస్తే అసలు వాళ్ళు చేసింది 0% అని చెప్పాలి. ఇప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న ఊడికంతో పోలిస్తే గత తెలుగుదేశం హయాంలో పోలీసులు చేశారని మీరు చెబుతున్నా అది 0.1% కూడా ఉండదు. సరే అసలు విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి 2019 మే 30నే ఏబి వెంకటేశ్వరరావు మీద మొదటి వేటు వేశాడు. అప్పటికి ఆయన ఏసీబీ డైరెక్టర్గా ఉన్నాడు. యాంటీ కరప్షన్ బ్యూరోకి డైరెక్టర్గా ఉంటే దాని నుంచి తొలగించి పోస్టింగ్ ఇవ్వాల. 2020 దాదాపు మళ్ళీ ఏప్రిల్, మే దాకా కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే ఆయన కోర్టుకి వెళ్ళాడు. ఇలా నన్ను తప్పించారు, వేధించే ప్రయత్నంలో భాగంగా నాకు పోస్టింగ్ ఇవ్వట్లేదని కోర్టుకు వెళితే కోర్టు ఏం చేసిందంటే ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సరే ఆదేశాలు జారీ చేసిన తర్వాత సచ్చినట్టు ఏం చేస్తారు, పోస్టింగ్ అయితే ఇచ్చారు. ఇచ్చి దేంట్లో ఇచ్చారు, ప్రింట్ అండ్ స్టేషనరీ కమిషనర్ అంటే ప్రజలతో సంబంధం లేని ఏదో ఒక మారుమూల ప్రాంతానికి తోసే ప్రయత్నం చేశారు. సరే అది కూడా వదిలేద్దాం, ఉద్యోగానికి ఎక్కడైనా ఉద్యోగం చేయాలి, సరే ఒప్పుకుందాం. తర్వాత ఏం చేశారు, కక్ష సాల్ల జగన్మోహన్ రెడ్డి ఈగో పెరిగిపోయింది. అసలు నేనేంటి ఒక డీజీపీని పోస్టింగ్ రాకూడదని అడ్డుకుంటే కోర్టులకి వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి, ఇలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏబి వెంకటేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఛార్జు తీసుకోకూడదు అని చెప్పి బలంగా నిర్ణయించుకుని ఏం చేయాలని ఆలోచిస్తే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో అంటే నిఘా విభాగానికి అధిపతిగా పనిచేసిన సమయంలో కొన్ని రక్షణ పరికరాలు కొనుగోలు చేశారు. సో ఆ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అలాగే ఆ టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకున్నారనే అభియోగాల మీద మళ్ళీ 15 రోజుల వ్యవధిలోనే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని పోస్టింగ్ తీసుకున్న 15 రోజుల వ్యవధిలోనే మళ్ళీ సస్పెండ్ చేశారు. సో ఇక్కడ ప్రభుత్వ ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సర్వీస్లో ఉండకూడదు అంటే సస్పెన్షన్లోనే ఉండాలా, లేదా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవాలా, లేదా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవాలా, లేదా రిటైర్మెంట్ ప్రకటించేయాలా. అంతేగాని నేను ఉండగా మాత్రం పోస్టింగ్ కుదరదు. ఇది ప్రభుత్వ ఇంటెన్షన్. ఆయన కూడా దాన్ని గమనించి సరే బోర్డు మీరిచ్చేదే ఉంది, నాకు వ్యవసాయం ఉంది, నేను రైతు బిడ్డనే, నాకు వ్యవసాయం తెలుసు, నేనేదో 1 ఎకరం 2 ఎకరాలు పండించుకుని నా బతుకు నేను బతుకుతానులే, ఇప్పుడు మీరు ఇవ్వకపోతే నాకేమీ గతి లేదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇక అంటే ప్రభుత్వంతో ఇక నాకెందుకు వచ్చిన తలనొప్పి, మీరు చేయగలిగింది ఏదైనా ఉంటే చేసుకోండి. ఆయన అప్పుడే సవాల్ చేశాడు, ఏమని, నన్ను ఈ సస్పెన్షన్లో ఉంచడం తప్ప మీరు ఏమీ చేయలేరు, ఎందుకనంటే నేను ఎటువంటి అవినీతి అవకతవకలకు పాల్పడాల. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే
ఆ వ్యక్తి తప్పు చేశాడు అని నువ్వు ప్రజల ముందు పెట్టాలి అనుకుంటే, ఆ వ్యక్తిని నేను ఉత్తినే సస్పెండ్ చేయలేదు, ఆ తప్పు ఉంది కాబట్టే సస్పెండ్ చేశానని నువ్వు నిరూపించాలి అనుకుంటే ఈ 5 ఏళ్ల పాటు ఎందుకని ఆ కేసును అలాగే వదిలేసావు? ఎందుకు ఆ అవకతవకలేంటో బయట పెట్టలేదు? ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? నిజంగా అవకతవకలు జరుగుంటే ఆయన అరెస్ట్ చేయాలి, ఈ పాటికి ఆయన మీద కేసు నమోదు చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి. వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రం ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు వచ్చింది. ఏంటంటే ఎవరైనా సరే అఖిల భారత సర్వీస్ అధికారుల మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆ ఎలిగేషన్స్ క్లియర్ అయ్యే వరకు సస్పెన్షన్లో ఉంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దీన్ని క్యాచ్ చేశాడు. ఆల్రెడీ ఎలిగేషన్ పెట్టాడు. ఏది, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డాడు, రక్షణ పరికరాలు కొనుగోలులో కానివ్వండి లేదా దాని ఆర్థిక అంశాల్లో కానివ్వండి అవకతవకలకు పాల్పడ్డాడని ఒక ఎలిగేషన్ అయితే పెట్టి, మరి ఎలిగేషన్ క్లియర్ అవ్వాలంటే దాని మీద విచారణ జరగాల, అది కేంద్ర స్థాయిలో జరగాల. దాన్ని జరగకుండా అడ్డుకుని, ఆ విచారణే జరగకుండా అడ్డుకుని ఆ డీజీపీని ఆ సస్పెన్షన్లోనే ఉంచాడు. వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటి? అది క్లియర్ అయితేనే కానీ సస్పెన్షన్ ఎత్తదు ప్రభుత్వం. అప్పటి వరకు హోల్డ్లో ఉంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒక అఖిల భారత సర్వీస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయొచ్చు లేదా ఇలాంటి ఆరోపణల మీద సస్పెండ్ చేయొచ్చు. బట్ ఆ సస్పెన్షన్ క్లియర్ అవ్వాలంటే మళ్ళీ అవి విచారణ జరిగి తేలాలి అవి. సో అవి తేలనివ్వాలి జగన్మోహన్ రెడ్డి, అందుకనే సస్పెన్షన్లో పెట్టాడు. ఏబి వెంకటేశ్వరరావు కూడా సరే గట్టిగా ఆయన నిలబడి పోరాడితే ఏం జరుగునా కానీ ఇప్పుడు సముజ్జితో పోరాడాలి కానీ మూర్ఖుడితో పోరాడలేం కదా. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉండుంటే ఈ 5 ఏళ్లలో నిరూపించి ఆయన్ని దోషిగా నిలబెట్టించాల్సింది, కానీ నిలబెట్టలేదు. ఇప్పుడు ఇదే ఏబి వెంకటేశ్వరరావుని తీసుకొస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆటలు కట్ చేయొచ్చు అనేది ప్రధాన వాదన. రెండోది, ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు డీజీపీగా వస్తాడు అని చెప్పడానికి ఇంకొక బలమైన పాయింట్ ఉంది. ఏంటంటే రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరయ్యా అంటే ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు. రేపు గన కేంద్రం ఈ టెంపరీ డీజీపీ కుదరదు, రెగ్యులర్ డీజీపీని నియమించాలి అంటే 3 పేర్లు పంపాలి. ప్రస్తుతానికి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంపదు. కానీ సస్పెన్షన్ ఎత్తివేస్తే, అంటే అది క్లియర్ చేసి సస్పెన్షన్ ఎత్తివేస్తే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ రేసులోకి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు, ఆయన వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నా సర్వీస్లోనే ఉన్నాడు. వెంటనే ఆయన రేసులోకి వస్తే మొట్టమొదటిగా పేరు ఎవరిది ఉంటుంది అంటే ఏబి వెంకటేశ్వరరావు ఉంటుంది. అంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కంటే 10 మంది సీనియర్లు ఉన్నారు. 10 మంది, ఒకళ్ళిద్దరు కాదు 10 మంది ఉన్నారు. కానీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే తనకు కావలసిన మనిషి కాబట్టి, తాను చెప్పినట్టు జరుగుద్ది కాబట్టి రాజేంద్రనాథ్ని పెట్టుకున్నాడు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గాన లైన్లోకి వస్తే కేంద్రం గాన 3 పేర్లు పరిగణలో తీసుకుంటే ఏబి వెంకటేశ్వరరావే ఫస్ట్ వస్తాడు. దీనికి లాబింగ్ కూడా అవసరంలా. దీనికి లాబింగ్ ఏం కావాలంటే కనీసం ఆయన సస్పెన్షన్ ఎత్తేయడానికి లాబింగ్ చేస్తే చాలు, మిగతా దానికి పెద్ద లాబింగ్ అక్కర్లా. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం ఆయనే ముందున్నాడు. కాబట్టి ఇప్పుడు కూటమి అంతా ఒకటి భావించింది, జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థతోనే మొత్తం నడపాలనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి పోలీసు వ్యవస్థను ఇప్పటికిప్పుడు ప్రక్షాళన చేయడం అనేది జరిగే పని కాదు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఒక పక్క సస్పెండ్ చేస్తే మళ్ళీ ఆడ మనుషులే వస్తున్నారు. కాబట్టి అసలు బాసుని మార్చామనుకో మనం ఆటోమేటిక్గా మొత్తం సెట్ అయిపోద్ది. ఎప్పుడైతే రాష్ట్ర డీజీపీ మారాడో ఆటోమేటిక్గా కింది స్థాయి అధికారులందరూ కూడా ఆయన లైన్లోకి వచ్చేస్తారు. ఎలక్షన్లు ఎప్పుడైతే అక్రమాలు జరగకుండా, అవినీతికి తావు లేకుండా పకడ్బందీగా జరుగుతాయో అది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పన్నిన వ్యూహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, మొత్తం కూడా బెడిసి కొడుతుంది, అది కూటమికి కలిసి వస్తుంది అనేది ఆలోచనతో ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావే నూతన డీజీపీగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద గట్టిగా పట్టుబట్టు కూర్చున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తిని డీజీపీ చేసినా కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డికి లొంగిపోయే అవకాశం ఉంది. సరే మరీ రాజేంద్రనాథ్ రెడ్డి అంతలాగా కాకపోయినా మొత్తానికి తప్పని పరిస్థితి. బట్ ఏబి వెంకటేశ్వరరావు అయితే లొంగే పరిస్థితి లేదు. ఎందుకంటే 5 ఏళ్లుగా ఆయన ఎంత హింసించాడో తెలుసు కాబట్టి ఆయన మరికొంత నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు. ఎక్కడా కూడా చేమను కూడా చిట్టుకుమాననివ్వడు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా టైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకుని నిద్రపోయాడంటే ఏంటనుకున్నా 151 సీట్లు వచ్చాయని కాదు, నాకు పోలీసు వ్యవస్థ అంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అయినా అరెస్ట్ చేయగలను, లోకేష్ని అయినా అరెస్ట్ చేయగలను, లేదా అచ్చెన్నాయుడిని అయినా అరెస్ట్ చేయగలను, అయ్యన్న పాత్రుడిని అయినా అరెస్ట్ చేయగలదని ఒక ధైర్యం ఉండబట్టి
ఇన్ని రోజులు గుండెల మీద చేతులేసుకుని నిద్రపోయాడు. బట్ అదే పోలీస్ శాఖకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు వస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గుండెకు స్ట్రోక్ వచ్చినంత పని అవుతుంది. ఆయన గొంతులో పచ్చివెలకాయ అన్నట్టు. ఆయన చేతులు రెండు కాళ్ళు రెండు కట్టేస్తే ఏంటి పరిస్థితి, ఒక మనిషి పరిస్థితి ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మలేము. కింది నుంచి పై వరకు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. కాబట్టి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం కదపాలి అంటే పైన డీజీపీ పోస్ట్ కదపాలి. అందుకనే ఏబి వెంకటేశ్వరరావు ఒక్కడే జగన్మోహన్ రెడ్డికి సరైన మొగుడు. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావుని తీసుకురావాలని చెప్పి గత వారం నుంచి ఢిల్లీ స్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నాయి. ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆటోమేటిక్గా ఆయన లైన్లోకి వచ్చేస్తాడు. దీనికి సంబంధించి కూటమి అంతా కూడా, అందులోనూ బీజేపీ ఆల్రెడీ టీడీపీతో కలిసి ఉన్న నేపథ్యంలో కొంచెం ఫేవర్ చేసే అవకాశం ఉంది. ఏం ఫేవర్ అంటే ఆయన మీద సస్పెన్షన్ ఎత్తడానికి కన్నా సహకరించగలిగితే మిగతాదంతా యాజ్ యూజువల్గా జరిగిపోద్ది. అందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు. ఎందుకంటే ఆయనే సీనియర్. ఆయన్నేం మళ్ళీ కింద ఎక్కడో ఉంటే తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ 3 పేర్లు పంపినా మొట్టమొదటి పేరు ఈయనదే ఉంటుంది. ఎందుకంటే ఆయనే సీనియర్ మోస్ట్. ఇందులోనూ ఇంతకాలం సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఆరోపణలు నిరూపించబడలేదు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆయన మీద పడే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు డీజీపీగా రాబోతున్నారనే వార్త ఏదైతే ఉందో అది వైసీపీ గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తుంది. ముఖ్యంగా తాడేపల్లిలో వణుకు పుట్టిస్తుంది. అదే గన జరిగితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి తాను సిద్ధం చేసుకున్న అస్త్రాలన్నిటినీ కూడా చేజార్చుకున్నట్లే. ఒక పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించిన రోజు జగన్మోహన్ రెడ్డి ఆటలైతే సాగే అవకాశం లేదు. మరి చూద్దాం, డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు వస్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి ఆయన్ని అడ్డుకుని ఇప్పుడున్నటువంటి డీజీపీనే కొనసాగించే విధంగా చూస్తాడా అనేది వేచి చూద్దాం.